కళాశాల అధ్యాపకులకు, స్టూడెంట్స్కి అందరికీ కూడాను శుభోదయం. ఈరోజు సంపూర్ణ పోటీ మార్కెట్ని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సంపూర్ణ పోటీ, దీనికి మరొక పదము పరిపూర్ణమైన పోటీ. పోటీని స్పర్ధ అని కూడా అంటాం. అంటే సంపూర్ణ స్పర్ధ, పరిపూర్ణ స్పర్ధ. మార్కెట్ అనగానే మన యొక్క అర్థశాస్త్రంలో విపణి అంటాం. కొన్ని పదాలని మనము అర్థశాస్త్రంలో తెలుగులో తెలుసుకోవాలి. డిమాండ్ అంటే గిరాకీ, సప్లై అంటే సరఫరా, వినియోగదారుడు, విక్రయదారుడు. అంటే ఈ పదాలని మనము ఇంగ్లీష్లోనే సహజంగా మనము వాడుతూ ఉంటాం, కానీ ఆంగ్లంలో నుంచి తెలుగులో మనకు రాసేటప్పుడు ఈ పదాలను వాడితే బాగుంటుంది. కాబట్టి ఈరోజు మనం సంపూర్ణమైన పోటీ మార్కెట్ని తెలుసుకుంటున్నాము. పోటీ అంటే స్పర్ధ. కాబట్టి మార్కెట్ అంటే ఏమిటి? మార్కెట్ అంటే సహజంగా ఎక్కడైతే వస్తువులు దొరుకుతాయో అక్కడికి వెళ్ళి కొనుక్కోవడానికి మార్కెట్ అంటాం. కానీ అర్థశాస్త్రంలో వినియోగదారులు, అమ్మకపుదారులు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ, మధ్యవర్తుల ద్వారా కానీ, సమాచారం ద్వారా కానీ, లేదా మన యొక్క వేరే మార్గాల ద్వారా, అంటే ఇప్పుడు మనకు ఈ అంతర్జాలం వచ్చింది, దాని ద్వారా కానీ వస్తువుల్ని కొనటము అమ్మటం ఏదైతే ఉందో దాన్ని మనము అర్థశాస్త్రంలో మార్కెట్గా అని చెప్పుకుంటూ ఉంటాం. మార్కెట్ని మనము 3 రకాలుగా విభజించడం జరుగుతుంది. ఒకటి లోకల్ మార్కెట్, దీన్ని మనము స్థానిక మార్కెట్ అంటాం. రెండోది జాతీయ మార్కెట్, మూడోది అంతర్జాతీయ మార్కెట్. స్థానిక మార్కెట్ అనగానే మనందరూ తెలిసినటువంటి లోకల్లో దొరికేటువంటి కాయగూరలు, పళ్ళు, పాలు ఇవన్నీ కూడా మనకు తెలిసినటువంటిది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కూడా మనము స్థానికంగా తీసుకున్నట్లయితే మనకు స్థానిక మార్కెట్ చెప్పుకుంటాం. ఇప్పుడు కాశ్మీర్ నుంచి మనము యాపిల్స్ తెచ్చుకుంటాము, లేకపోతే నాగపూర్ నుంచి కమలాలు తెచ్చుకుంటాము. అవి ఏమంటామనుకో, అది జాతీయ మార్కెట్ కింద వస్తుంది. అక్కడ ఉండే వాళ్ళేమో వాళ్ళకి స్థానిక మార్కెట్ అవుతుంది, మనకేమో జాతీయ మార్కెట్ అవుతుంది. అదేవిధంగా అంతర్జాతీయ మార్కెట్, మనము పెట్రోల్ తెచ్చుకుంటున్నాం, డీజిల్ తెచ్చుకుంటున్నాం విదేశాల నుంచి, బంగారం, ఇవన్నీ కూడాను అంతర్జాతీయ మార్కెట్ చెప్పుకుంటాం. అయితే ఈ యొక్క ఆధునిక కాలంలో అనేక రకాల వసతులు రావటం వల్ల అంతర్జాలం అనేటువంటిది మనకు మెయిల్స్ అని వచ్చినాయి. కాబట్టి అందువల్ల ఇవన్నీ కూడాను మనకు లోకలు, జాతీయము, అంతర్జాతీయము, స్థానికం ఇవన్నీ కూడా కలిసి అన్ని వస్తువులు అన్ని చోట్ల లభ్యమయ్యేటువంటి పరిస్థితి మనకు లభిస్తుంది. కాబట్టి ఆ రకంగా మనకు 3 రకాలుగా మనము గ్రహించడం కోసం చెప్పుకుంటాం. ఇకపోతే మనకి ఇక్కడ టైమ్స్ ఆఫ్ మార్కెట్, యాడమ్ స్మిత్ ఏం చేశాడంటే టైమ్స్ ఆఫ్ మార్కెట్ 4 రకాలు విభజించాడు. ఒకటి మొట్టమొదటిది మార్కెట్ కాలము, దీన్నే మనము స్వల్పకాలము అంటాం, అతి స్వల్పకాలము. రెండోది షార్ట్ మార్కెట్, స్వల్పకాలము. మూడోది దీర్ఘకాలము. నాలుగోది అతి దీర్ఘకాలం. ఇది మార్షల్ డెఫినేషన్ ఇచ్చాడు. దీని గురించి మనం చివరిలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకపోతే కాంపిటీషన్ మార్కెట్. కాంపిటీషన్ అనగా చెప్పుకున్నాం పోటీ అని, స్పర్ధ అని. ఇందులో 2 రకాలు ఉన్నాయి. అసలు పోటీ అనేది ఎందుకు వచ్చింది అన్నట్లయితే కొనుగోలుదారుల సంఖ్యను బట్టి, అమ్మకపుదారుల సంఖ్యను బట్టి, ప్రత్యామ్నాయ వస్తువులను బట్టి పోటీ ఏర్పడింది. అంటే అమ్మేవాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు, కొనుక్కునే వాళ్ళు ఎక్కువ మంది ఉండిపోయారు. దాని తగ్గట్టుగా ప్రత్యామ్నాయ వస్తువులు ఇన్నోషన్ పోటీ వచ్చింది. ఈ పోటీని మనం 2 రకాలుగా విభజించాం. ఒకటి సంపూర్ణమైన పోటీ, రెండోదేమో అసంపూర్ణమైన పోటీ. అసంపూర్ణమైన పోటీలో ఏకస్వామ్యము, దీన్ని గుత్తాధిపత్యం అంటాం, ద్విస్వామ్యము, తర్వాత ఏకస్వామ్య పోటీ, పరిమిత స్వామ్యము, ఇలా మనము 4 రకాలుగా వీటిని మనం విభజించుకున్నాము. ఇవి మనకు సపరేట్గా చాప్టర్లో మనకు అందజేస్తూ ఉంటారు. ఇంకపోతే సంపూర్ణమైన పోటీ మార్కెట్లో దీని గురించి చెప్పుకునేటప్పుడు దీన్ని స్పర్ధ మార్కెట్ అన్నాము. ఒక లక్షణాలు ఉన్నాయి మనకు. ఏమిటి సంపూర్ణమైన మార్కెట్ లక్షణాలు అన్నట్లయితే అనేక మంది కొనుగోలుదారులు ఉంటారు, అనేక మంది అమ్మకందారులు ఉంటారు. ఇది మనం చూస్తూనే ఉంటాం. అదేవిధంగా సజాతీయ వస్తువులు అన్నట్లయితే ఒకే రకమైన వస్తువులు, ఒకే బ్రాండ్స్ వేరుగా ఉంటాయి కానీ ఒకే ఉపయోగం ఉంటాయి. టూత్పేస్ట్లు, సబ్బులు,
మనం వాడేటువంటి బట్టలు, వాషింగ్ పౌడర్స్, ఇవన్నీ కూడాను, క్లోత్స్, ఇవన్నీ కూడా మనకు సజాతీయ వస్తువులు చెప్పుకుంటాం. ఈ రకం రెండోది. మూడో లక్షణం అయినట్లయితే యాబ్సెన్స్ ఆఫ్ ఆర్టికల్స్, కృత్రిమ అవరోధాలు ఉండవు. అంటే కృత్రిమ అవరోధాలు అంటే ఈ వస్తువును అమ్మకూడదు అని ఎవరు అనరు. ఎటువంటి అవరోధాలు ఉండవు. అంటే కృత్రిమంగా ఎటువంటి అవరోధాలు ఏర్పడకుండా ఉండే స్థితిని మనము సంపూర్ణ మార్కెట్లో చూస్తున్నాం. అదేవిధంగా అమ్మేవాళ్ళు కానీ కొనేవాళ్ళు కానీ మార్కెట్లో ప్రవేశించడానికి, తొలగిపోవడానికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది, ఫ్రీడమ్ ఉంటుందన్నమాట. ఒక సంస్థ కానీ ఒక పరిశ్రమ కానీ సంపూర్ణ పోటీలో రావడానికి వెళ్ళడానికి సంపూర్ణమైన అవకాశం ఉంటుంది. తర్వాతది వచ్చేటప్పటికి పర్ఫెక్ట్ నాలెడ్జ్. అమ్మేవాడికి కొనేవాడికి పూర్తి నాలెడ్జ్ ఉంటుంది, జ్ఞానం ఉంటుంది. ఏ వస్తువుని ఎంత కమ్మాలి, కొనేవాడికి ఉంటుంది, అమ్మేవాడికి ఉంటుంది. లేదనుకోండి మనం మోసపోతాం అన్నమాట మార్కెట్లో. ఇప్పుడు మనం బజార్ వెళ్ళినట్లయితే యాపిల్స్ పళ్ళు రకరకాలుగా ఒకే చోట పెట్టుంటారు, బళ్ళ మీద పెట్టుంటాయి. ఆ అమ్మే వాళ్ళందరికీ కూడా జ్ఞానం ఉంటుందన్నమాట. ఈ పండుని ఎంతకు అమ్మాలి ఏమిటి అనే జ్ఞానం వాళ్ళకు ఉంటుంది. అదేవిధంగా కొనేవాడికి కూడా ఏం చేస్తాడు, వెళ్ళిన తర్వాత అక్కడ జ్ఞానం ఉంటుంది. ఈ పండు మనకు 15 రూపాయలు కొనవచ్చు, 10 రూపాయలు కొనవచ్చు, జ్ఞానం ఉంటుంది. అది మనకు పేపర్ల ద్వారా కానీ, మీడియా ద్వారా కానీ, మరొక ద్వారా కానీ మనం ఆ విషయాన్ని మనం గ్రహిస్తూ ఉంటాం. కాబట్టి పర్ఫెక్ట్ నాలెడ్జ్ అనేటువంటిది అమ్మకందారుడికి మరియు వినియోగదారుడికి కూడా ఉంటుంది. ఇంకపోతే పర్ఫెక్ట్ మొబిలిటీ, అంటే మనకు ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉత్పత్తి కారకాలు, భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన, ఇవి ఏవైతే ఉన్నాయో వీటిని మనకు మార్చుకునే అవకాశం ఉంటుంది. శ్రమని ఒక ప్రదేశాన్ని మార్చుకోవచ్చు, పెట్టుబడిని ఒక ప్రదేశాన్ని మరొక ప్రదేశం మనం మార్చుకోవచ్చు. ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు విదేశాలు తిరిగేసేసి మన దేశంలో పెట్టుబడి పెట్టడానికి అందరిని ఆహ్వానిస్తున్నారు. మన ముఖ్యమంత్రి గారు ఇతర దేశాలకు వెళ్ళి ఇక మనకు కొత్త రాష్ట్రం ఏర్పడింది కాబట్టి ఇక్కడ పెట్టుబడి పెట్టినట్లయితే బాగుంటుందని చెప్తున్నాం. అంటే పెట్టుబడి అనేది ఏదైతే ఉందో దానికి ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళే మొబిలిటీ, అంటే మారేటువంటి అవకాశము ఉంటుంది అన్నమాట. తర్వాత యాబ్సెన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అన్నట్లయితే రవాణా ఖర్చులు ఉండవు. సంపూర్ణమైన పోటీలు మార్కెట్లు అర్థం చేసుకోవాలి. అంటే ఏంటి రవాణా ఖర్చు ఉంటామంటే ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ మార్కెట్, లేదా విశాఖపట్నం మార్కెట్, లేదా తిరుపతి మార్కెట్ తీసుకుందాం అనుకోండి. అక్కడ సబ్బులు అమ్ముతున్నారు అనుకోండి. ఆ సబ్బు అనేట్లయితే ఏ సబ్బు అయినా కానీ ఒక ఎక్స్ సబ్బు, ఆ ఎక్స్ సబ్బు అన్ని చోట్ల ఒకే ధర ఉంటుంది. వై సబ్బు ఒకే ధర ఉంటుంది. అంతేగాని మేము ఫలానా బాంబే నుంచి తయారైంది కాబట్టి ఇక్కడికి వచ్చింది కాబట్టి దీనికి ఎక్స్ట్రా మేము రవాణా ఛార్జ్ వేస్తామని ఏంటంటే అక్కడ ఉండదు. కాబట్టి ఆ రకంగా రవాణా ఖర్చులు అనేటువంటివి అక్కడ ఉండవు సంపూర్ణ మార్కెట్లో. మరొక విషయం ఏంటంటే ఒకే మార్కెట్లో ఒకే వస్తువుకి ఒకే ధర ఉంటుంది. ఒకే మార్కెట్ అంటే ఇందా చెప్పుకున్నట్టు విజయవాడ మార్కెట్, తిరుపతి మార్కెట్, లేదా చిత్తూరు మార్కెట్, విశాఖపట్నం మార్కెట్, ఈ రకంగా ఒక మార్కెట్లో ఒక వస్తువుకి ఒకే ధర ఉంటుంది. కాబట్టి ఈ రకంగా సంపూర్ణమైన పోటీ మార్కెట్ యొక్క లక్షణాలని మనము ఇక్కడ తెలుసుకోవడం ప్రయత్నం చేశాం. ఇంకపోతే ఇక్కడ లా ఆఫ్ డిమాండ్ అండ్ లా ఆఫ్ సప్లై. సంపూర్ణమైన పోటీలో ఎవరు ధర నిర్ణయిస్తారు అని అనుకున్నట్లయితే డిమాండ్ సప్లైలే నిర్ణయిస్తారు. అంతేగాని అమ్మేవాడు కొనేవాడు మాత్రము ధరని నిర్ణయించలేడు. మార్కెట్లో ఏ ధర అయితే ఉందో ఆ ధరని అంగీకరించాలి, తన ధరని నిర్ణయించలేడు. ఇద్దరు, అమ్మకందారుడు నిర్ణయించలేడు, వినియోగదారుడు, కొనుగోలుదారుడు, అమ్మకందారుడు ఇద్దరు కూడా దాన్ని నిర్ణయించలేరు. ఎవరు నిర్ణయిస్తారు? ది లా ఆఫ్ డిమాండ్ అండ్ సప్లై, ఈ రెండు నిర్ణయిస్తాయి. ఆ లా ఆఫ్ డిమాండ్ ఏం చెప్తుంది? డిమాండ్ అనేటువంటిది ఏదైతే ఉందో అది కొనుగోలుదారు వైపు ఉంటుంది. కొనుగోలుదారుడు మనకు డిమాండ్ వైపు ఉంటాడు. కొనుగోలుదారుల యొక్క లక్ష్యం ఏమిటి? తక్కువ ధరకి ఎక్కువ వస్తురాశిని కొనుగోలు చేయాలని, లేదా ఎక్కువ ధరకి తక్కువ వస్తురాశిని కొనుగోలు చేస్తూ గరిష్ట సంతృప్తిని పొందాలి. ఇది వినియోగదారుని యొక్క స్వభావము. ఇది లా ఆఫ్ డిమాండ్ చెప్తుంది. లా ఆఫ్ సప్లై మన ఎవరైతే అమ్మకందారుడు ఉన్నాడో, విక్రయదారుడు ఉన్నాడో అతను సప్లై వైపు ఉంటాడు. అతని ఉద్దేశం ఏమిటి? ఎక్కువ వస్తువుల్ని ఎక్కువ ధరకు అమ్మాలి, లేదా తక్కువ ధరకి ఎక్కువ వస్తువుల్ని తక్కువ ధరకి తక్కువ వస్తువులను అమ్మాలి. కాబట్టి ఆ రకంగా ఏ చేసినప్పటికీ కూడాను ఎక్కువ లాభాన్ని ఆర్జించాలని అతను ఉంటాడు. కాబట్టి ఇక్కడ అది విక్రయదారుని యొక్క స్వభావము, అదేమో వినియోగదారుని స్వభావం. కాబట్టి డిమాండ్ అనేటువంటిదేమో వినియోగదారుని వైపు, సప్లై అనేటువంటిదేమో మనకు అమ్మకదారు వైపు. ఆ రకంగా మనకు ఈ రెండు కూడా ఉంటుంటాయి. ఈ రెండు కూడా లా ఆఫ్ డిమాండ్ అండ్ లా ఆఫ్ సప్లై మనకు తెలియజేస్తూ ఉంటుంది. ఇంకపోతే ఈక్విలిబ్రియం ప్రైస్ ఇన్ పర్ఫెక్ట్ కాంపిటీషన్, ధర నిర్ణయం ఎలా ఉంటుంది అనుకున్నట్లయితే
ధరను నిర్ణయించేటువంటిది డిమాండ్ సప్లైలు మాత్రమే. ఇది ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి. డిమాండ్ సప్లైలు మాత్రమే సంపూర్ణమైన పోటీలో ధర నిర్ణయిస్తాయి. ఎట్లాగా అనుకున్నట్లయితే వినియోగదారుడు ఏ ధరకి ఎంత వస్తు పరిమాణాన్ని తీసుకోవాలని నిర్ణయించుకుంటాడో అంతే వస్తువుని అంతే పరిమాణానికి అదే ధరకి విక్రయదారుడు కూడా నిర్ణయించుకుంటాడో అది దాన్ని మనము సమతౌల్య ధర లేదా సమతౌల్య పరిమాణము అంటాం. అంటే ఇద్దరూ కూడా ఒక చోటకి వచ్చి నిర్ణయించుకోవాలి. ఒక ధర దగ్గర నిర్ణయం కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాము, ఒక డజన్ యాపిల్ పండ్లు 100 రూపాయలు చెప్పారు అమ్మేవాడు. మేము వెళ్ళాము 50 రూపాయలకి ఇమ్మని, ఇవ్వనంటాడు. ఇద్దరి మధ్య కూడాను బేరాలు సాగుతూ ఉంటాయి. ఇద్దరు కలిసి వచ్చిన 75 రూపాయలకి ఇస్తాము అని అనుకుంటారు. ఆ రకంగా 75 రూపాయలు ఏదైతే ఉన్నదో, అంటే వినియోగదారుడేమో 75 రూపాయలకి డజన్ పండు కొట్టడానికి ఇష్టపడ్డాడు. అంటే పరిమాణం 12 యాపిల్ పళ్ళు, ధర ఏమో 75 రూపాయలు. అమ్మేవాడు కూడా 75 రూపాయలకి డజన్ పళ్ళు ఇవ్వడానికి నిర్ణయించుకుంటాడు. కాబట్టి ఒక ధర వద్ద ఒకే పరిమాణముతో ఆ నిర్ణయమైనటువంటి ఏదైతే ఉందో దాన్ని మనము సమతౌల్య ధర లేదా సమతౌల్య పరిమాణముగా మనము గుర్తిస్తాం. ఇంకపోతే ఈ స్లైడ్స్ కానీ మనం గమనించినట్లయితే పర్ఫెక్ట్ కాంపిటీషన్లో మనము కొంతవరకు గమనించుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా మనకు ఫ్రూట్స్, వెజిటబుల్స్ మార్కెట్లో మనం చూస్తూ ఉంటాం. ఇవి ఒక ఎగ్జాంపుల్గా మనకు. అదేవిధంగా క్లోత్స్ మనకు బజార్లలో కనబడుతుంటాయి. విజయవాడ, విశాఖ ఎందుకు చెప్పుకున్నామే పెద్ద పెద్ద మార్కెట్లు. ఈ మధ్య మనకు చైనా మార్కెట్లు, లోకల్ మార్కెట్లు కూడా ఇలాగ బయట బట్టలు అమ్మేసి ఉంటారు. అది ఒకే రకమైన సజాతీయ వస్తువులుగా చెప్పడానికి. ఇక్కడ చూడండి, మళ్ళీ కేరళలో మనకు ఈ పడవల మీద వెజిటబుల్స్, తర్వాత ఫ్రూట్స్ ఇవన్నీ కూడాను లభ్యం అవుతున్నాయి. ఈ రకంగా అమ్ముతూ ఉంటారు. మనం చూసింటాం, మనకి ఇక్కడ మనకు మార్కెట్లో ఉండేటువంటిది రిలయన్స్ మార్కెట్ కానివ్వండి, లేకపోతే మనకు షాపింగ్ మార్కెట్స్ కానివ్వండి, ఇలా ఉన్నట్టు ఒకే రకమైన వస్తువులు మనకు దొరుకుతుంటాయి. కూల్ డ్రింక్స్ కానివ్వండి, టూత్పేస్ట్లు కానివ్వండి, సబ్బులు ఇలా చెప్పుకుంటే ఇవన్నీ దొరుకుతుంటాయి. అదేవిధంగా ఫిష్ మార్కెట్, రకరకాల ఫిషెస్ అక్కడ కూడా మార్కెట్ ఉంటాయి. ఇవన్నీ కూడా సంపూర్ణమైనటువంటి మార్కెట్లో మనకు దొరికేటువంటి విషయాలు అన్నమాట. ఇంకపోతే కోస్తా అనేటువంటిది కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్, పోటీ యొక్క వాతావరణం ఏర్పడమాట. ఇక్కడేంటి, ఇంటర్నేషనల్ వస్తువులు దొరుకుతాయి, లోకల్ వస్తువులు దొరుకుతాయి. ఇందా చెప్పుకున్నామే జాతీయ మార్కెట్, అంతర్జాతీయ మార్కెట్, స్థానిక మార్కెట్ చెప్పుకున్నామే. ఇలాగా మనకు ఈ ఎన్విరాన్మెంట్లో కాంపిటేటివ్ పోటీ స్పర్ధ ఉండేటువంటి వాతావరణంలో అన్ని రకాల వస్తువులు దొరుకుతాయి అని చెప్పేటువంటి ఒక ఎగ్జాంపుల్గా దీన్ని మనము తీసుకుంటూ ఉంటాం. ఇప్పుడు నెక్స్ట్, ఎఫెక్ట్స్ ఆఫ్ చేంజెస్ ఇన్ డిమాండ్ అండ్ సప్లై. అంటే డిమాండ్లో వచ్చేటువంటి మార్పు వల్ల సప్లైలో వచ్చే మార్పు ఎలా ఉంటుంది, లేదా సప్లైలో మార్పు వస్తే డిమాండ్ ఎలా మార్పు వస్తుంది, దీని గురించి మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒక బెలూన్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం చూస్తూనే ఉంటాం, ఎగ్జిబిషన్స్ జరుగుతుంటాయి. అంటే ఇప్పుడు కడుతున్నారు లేదు కానీ మేము చూసిన చాలా చోట్ల ఒక జరిగిన ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు ఒక పెద్ద బెలూన్ని ఎలాడదీస్తారు ఒక గోడ కట్టేసి. ఆ బెలూను పగటిపూటేమో బాగా పెద్దది కనబడుతుంది, రాత్రిపూట చాలా చిన్నదిగా కనబడుతుంది. ఎందుకని అన్నట్లయితే అందులో గాలి ఉంటుంది. ఆ గాలి యొక్క ఒత్తిడి వల్ల పగటిపూటేమో విస్తరించినట్టుగాను, పెద్దదైనట్టుగాను, రాత్రిపూట సంకోచించినట్టుగాను కనబడుతుంటుంది. ఇంకపోతే దాని యొక్క ఎత్తుని బట్టి, దాని కట్టిన దారాన్ని బట్టి ఈ రెండు కూడా మారుతూ ఉంటాయి. కాసేపు వంగి ఉంటుంది, కాసేపు ఎడం వైపుకి, కాసేపు కుడివైపుకి, కాసేపు కిందకి అది వాలిపోతూ ఉంటుంది. కానీ దారము పొడుగు కానీ దాని ఎత్తులో కానీ మార్పు లేదు. కానీ అది మాత్రము వాతావరణ పరిస్థితి ప్రకారం గాలి యొక్క ప్రభావం వల్ల కిందకి అడ్డు మారిపోతుంటుంది. అదేవిధంగా ఇక డిమాండ్ సప్లైలు కూడాను అనేక రకాల వరుసల్లో మారిపోతూ ఉంటాయి. ఎలా మారుతూ ఉంటాయో ఇక్కడ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ డిమాండ్ తీసుకుందాం. డిమాండ్ స్థిరముగా ఉన్నది, డిమాండ్ పెరిగింది, డిమాండ్ క్షీణించింది. డిమాండ్ని మనము గిరాకీ అని కూడా అంటున్నాం. కాబట్టి డిమాండ్లో మనం 3 రకాలుగా చెప్పుకుంటాం. ఒకటి స్థిరంగా ఉన్న డిమాండ్, పెరిగిన డిమాండ్, క్షీణించిన డిమాండ్.
డిమాండ్ స్థిరముగా ఉన్నప్పుడు సప్లై స్థిరముగా ఉన్నది. డిమాండ్ స్థిరముగా ఉన్నప్పుడు సప్లై పెరిగింది. డిమాండ్ స్థిరముగా ఉన్నప్పుడు సప్లై తగ్గింది. ఇది కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. చూసుకోండి, కనబడుతుంది. డిమాండ్ స్థిరముగా ఉన్నది, సప్లై స్థిరముగా ఉన్నది. డిమాండ్ స్థిరము, సప్లై పెరిగింది. డిమాండ్ స్థిరము, సప్లై క్షీణించింది. ఈ రకంగా చెప్పుకుంటున్నాం. డిమాండ్ పెరిగింది, సప్లై స్థిరముగా ఉంది. పెరిగిన డిమాండు, స్థిర సప్లై. పెరిగిన డిమాండు, పెరిగిన సప్లై. పెరిగిన డిమాండు, క్షీణించిన సప్లై. డిమాండ్ క్షీణించింది, సప్లై స్థిరముగా ఉంది. డిమాండ్ క్షీణించింది, సప్లై పెరిగింది. డిమాండ్ క్షీణించింది, సప్లై కూడా క్షీణించింది. ఇప్పుడు చూడండి, పెరిగిన డిమాండు, పెరిగిన సప్లై. అంటే ఇక్కడ చూడండి, సప్లై పెరిగింది, డిమాండ్ పెరిగింది, ఈజ్ ఈక్వల్. సప్లై పెరిగింది, డిమాండ్ పెరిగింది. అయితే డిమాండ్ కంటే సప్లై ఎక్కువగా ఉంది. సప్లై ఈజ్ గ్రేటర్ దాన్ డిమాండ్. అదేవిధంగా సప్లై పెరిగింది, డిమాండ్ పెరిగింది. అయితే ఇక్కడ డిమాండ్ తక్కువగా ఉంది, ఎక్కువగా ఉంది. సప్లై ఉంది. సప్లై ఈజ్ లెస్ దాన్ డిమాండ్. ఈ రెండు కూడా పెరుగుదలను చూపిస్తాం. అదేవిధంగా ఇక్కడ కూడాను సప్లై క్షీణించింది, డిమాండ్ పెరిగింది. సప్లై క్షీణించింది, డిమాండ్ పెరిగింది. సప్లై క్షీణించింది, డిమాండ్ పెరిగింది. ఇక్కడ సప్లై క్షీణించినటువంటిది సప్లై ఈజ్ గ్రేటర్ దాన్ డిమాండ్, సప్లై ఈజ్ లెస్ దాన్ డిమాండ్. అయితే ఇక్కడ మనము క్షీణించటము, పెరగటము అనేటువంటిది ఏదైతే ఉందో మనం గమనించుకొని తీసుకుంటూ ఉండాలి. అదేవిధంగా ఇంకోటితో చూద్దాం. సప్లై పెరిగి, ఇక్కడ ఏమిటి, క్షీణించినటువంటి సప్లై డిమాండ్, అదేవిధంగా పెరిగినటువంటి సప్లై. సప్లై పెరిగింది, డిమాండ్ క్షీణించి, ఇదంతా క్షీణించిన డిమాండ్. ఇందాకేమో ఇదంతా కూడాను పెరిగిన డిమాండ్. చూసుకోండి, ఎందుకంటే పెరిగిన డిమాండ్ చూపించాం. ఈ 6 కూడా పెరిగిన డిమాండ్, ఇది పెరిగిన డిమాండ్. ఇదేమో క్షీణించిన డిమాండ్, క్షీణించిన డిమాండ్. ఇక్కడేమో సప్లై అనేది పెరుగుతూనే ఉంది, సప్లై క్షీణిస్తూనే ఉంది. సప్లై పెరుగుతూనే ఉంది, సప్లై క్షీణిస్తూనే ఉంది. ఎలా పెరుగుతుంది, ఎలా తగ్గుతుంది అన్నట్లయితే లెస్ దానా, గ్రేటర్ దానా, లేకపోతే ఈజ్ ఈక్వల్ టు, సమానంగా పెరుగుతున్నాయా, లేకపోతే ఎక్కువగా పెరుగుతున్నాయా, తక్కువగా పెరుగుతున్నాయా అనే దాన్ని తెలుసుకుంటున్నాం. ఇప్పుడు వీటికి మనము అంకెలు ఇచ్చుకున్నాం. మొత్తము 17 రకాలైనటువంటి నెంబర్లు ఇచ్చుకున్నాం మనం. మొట్టమొదటి చార్టు ఎస్ అంటే డిమాండ్ స్థిరముగా ఉన్నది, సప్లై కూడా స్థిరముగా ఉన్నది. దీని గురించి మనం చెప్పుకున్నాం. చూడండి, డిమాండ్ స్థిరము, సప్లై కూడా స్థిరము. నో చేంజ్ ఇన్ డిమాండ్ సప్లై. డిమాండ్ సప్లైలు స్థిరముగా ఉన్నప్పుడు మనకు ఈక్విలిబ్రియం ఎలా ఉందో చెప్పుకున్నామే. ఇది P0 = 3, క్వాంటిటీ 8. దీన్ని మనము సమతౌల్య పరిమాణము అంటాం. ఇది సమతౌల్య ధర అంటాం. అంటే ఇందాక చెప్పుకున్నట్టుగా వినియోగదారుడు, అమ్మకపుదారుడు ఇద్దరూ కూడాను ఏ ధర వద్ద అయితే వస్తురాశిని అమ్మటానికి కొనడానికి ఇష్టపడ్డారో దానిని మనము సమతౌల్య ధర, సమతౌల్య పరిమాణం చెప్పుకున్నామే. అదే ఈ ఫర్ ఈక్విలిబ్రియం, సమతౌల్యము. అంటే ఈ బిందువు వద్ద ధర 3 రూపాయలు. వినియోగదారుడికి 3 రూపాయలు ఇష్టమే, అమ్మకదారుడు ఇవ్వడానికి ఇష్టమే. అదేవిధంగా 8 వస్తువులు ఇవ్వడానికి ఇష్టపడ్డారు. కాబట్టి ఇక్కడ మనకు రెండూ కూడా ఈక్వల్గానే ఉన్నాయి. ఇది ఫస్ట్ చార్ట్లో. రెండో చార్ట్ చూద్దాం. ఏమైంది, డిమాండ్ అనేటువంటిది స్థిరంగానే ఉన్నది, కానీ సప్లైలో మాత్రము మార్పు వచ్చింది. ఏం వచ్చింది సప్లైలో మార్పు? సప్లై పెరిగింది. అది డిమాండ్ స్థిరంగా ఉంది, సప్లై పెరిగింది. సప్లై రేఖ చూడండి, ఎస్ఓ అంటే ఇది స్థిరంగా ఉన్నటువంటి సప్లై. పెరిగినప్పుడు అది కిందకి వస్తుంది. సప్లైలో పెరగటం అంటే కిందకు వచ్చింది రేఖ. ఇలా కిందకి వెళ్ళి కూడా సప్లై పెరుగుతూ ఉంటాయి. ఈ ఎస్ నుంచి పైకి పోయినట్లయితే అవి మనకు తగ్గినట్టుగా, క్షీణించినట్టుగా. పెరిగినప్పుడేమో ఇటు చూపిస్తాము, క్షీణించినప్పుడేమో అటు చూపిస్తాం. కాబట్టి స్థిరమైనటువంటి డిమాండు, పెరిగినటువంటి సప్లై. అది ఇప్పుడు ఏమైంది మనకు ఈ యొక్క కేసులో మనకు డిమాండ్ స్థిరంగా ఉండి సప్లై పెరిగినప్పుడు
ధర 3 రూపాయల నుంచి 2 రూపాయలకి తగ్గింది. వస్తు పరిమాణం కూడా 8 వస్తువుల నుంచి 10 వస్తువులు పెరిగింది. ఎందుకని పెరిగింది? సప్లై పెరిగింది కాబట్టి డిమాండ్ స్థిరంగా ఉంది కాబట్టి ధర తగ్గింది. డిమాండ్లో మార్పు లేదు కాబట్టి. ఒకసారి గమనించుకోండి. డిమాండ్ స్థిరంగా ఉన్నది, సప్లై పెరిగింది కాబట్టి ధర తగ్గింది, పరిమాణం పెరిగింది, 8 నుంచి పెరిగింది. మూడో చార్ట్ చూడండి. డిమాండ్ స్థిరంగా ఉన్నది, సప్లై క్షీణించింది. ఇందా చెప్పానే సప్లై అనేటువంటిది క్షీణించింది కాబట్టి పైకి వెళ్ళింది. ఇందాక దాంట్లో కిందకు వచ్చింది S1, ఇప్పుడు దాంట్లో S1 పైకి వెళ్ళింది. ఎందుకని? క్షీణించింది, సప్లై క్షీణించింది కాబట్టి. డిమాండ్ స్థిరంగానే ఉన్నది. ఇప్పుడు ధర ఏమైంది? P నుంచి P1కి పెరిగింది, అంటే 3 నుంచి 4కి పెరిగింది. సప్లై క్షీణించింది, 8 నుంచి 6కి తగ్గింది. ఇది యారో మార్క్ చూడండి. సప్లై క్షీణించింది కాబట్టి ధర పెరిగింది. డిమాండ్లో మార్పు లేదు, సప్లైలో క్షీణత వచ్చింది. ఇందాక సప్లై పెరిగింది కాబట్టి ఇక్కడ ఏమైంది? క్వాంటిటీ 8 నుంచి 10కి పెరిగింది. డిమాండ్లో ధర 3 రూపాయల నుంచి 2 రూపాయలకి తగ్గింది. డిమాండ్ స్థిరంగా ఉంది కాబట్టి. ఈ యొక్క గ్యాప్ని అర్థం చేసుకున్నట్లయితే మనకు ఈజీగా అర్థం చేసుకుంటాం. 4వది చూద్దాం. డిమాండ్ పెరిగింది, సప్లై స్థిరంగా ఉన్నది కాబట్టి సప్లై రేఖ మామూలుగా ఉన్నది. డిమాండ్ పెరిగింది, D నుంచి D1కి పెరిగింది. సప్లై స్థిరంగా ఉన్నప్పుడు ఏమైపోతుంది? డిమాండ్ పెరిగింది కాబట్టి ధర 3 నుంచి 4కి ధర పెరిగింది, డిమాండ్ పెరిగింది. సప్లై కూడాను 8 నుంచి 10కి మాత్రమే పెరిగింది. ఉన్న సప్లైనే అమ్ముకున్నాడు వాడు కాబట్టి క్వాంటిటీ 8 నుంచి 10కి పెరిగింది, ధర 3 నుంచి 4కి పెరిగింది. లేట ఈ రెండు కూడా ఇక్కడ డిమాండ్ క్షీణించింది, సప్లై అనేటువంటిది స్థిరంగా ఉన్నది. సప్లై స్థిరంగా ఉంది, డిమాండ్ D నుంచి D1కి క్షీణించింది. క్షీణించిన డిమాండు. ఇంకోసారి చూడండి 4వది. ఇది పెరిగిన డిమాండ్ D నుంచి D1కి పెరిగింది, ఇది D నుంచి D1కి తగ్గింది, ఇటు కిందకు వచ్చింది. ఇందాక పైకి వెళ్ళి కిందకు వచ్చింది, ఇది స్థిరంగా ఉన్నది. ఇక్కడ ఏమైంది? ధర మనకు 3 నుంచి 2 రూపాయలకి తగ్గింది, క్వాంటిటీ కూడా 8 నుంచి 6కి తగ్గింది. అంటే డిమాండ్ తగ్గింది, సప్లై స్థిరంగా ఉన్నప్పుడు ధర తగ్గుతుంది, క్వాంటిటీ కూడా తగ్గుతుంది. కాబట్టి ఆ రకంగా మారింది డిమాండ్ రేఖ. ఈ ఎర్రగా రాసినటువంటి గీత ఏదైతే ఉందో అది మారినటువంటి డిమాండు. మామూలుగా బ్లాక్లో ఉన్నటువంటిది స్థిరంగా ఉన్నటువంటి డిమాండు. ఇక్కడ చూద్దాం. సప్లై పెరిగింది, డిమాండు పెరిగింది, రెండు పెరిగినాయి. అందుకని ఇక రేఖలు ఏమైనా మనకి ఇక్కడ పెరిగినటువంటిది S నుంచి S1కి, SO నుంచి S1కి పెరిగింది. డిమాండ్ కూడా D నుంచి D1కి పెరిగింది కాబట్టి పెరగడం అనేది పైకి వెళ్ళినాయి. ఇప్పుడు ఇక్కడ రెండు పెరిగినాయి కాబట్టి ధరలో మార్పు లేదు, కానీ క్వాంటిటీలో మార్పు వచ్చినది. 8 నుంచి 12కి పెరిగింది. 4 వస్తువులు ఇక్కడ పెరిగినాయి కాబట్టి రెండు కూడా పెరిగినాయి కాబట్టి సప్లై పెరిగింది, డిమాండ్ కూడా పెరిగింది. కాబట్టి సప్లై పెరిగింది అయితే డిమాండ్ కంటే డిమాండ్ కూడా పెరిగింది. కానీ సప్లైలో పెరుగుదల డిమాండ్లో పెరుగుదల ఏదంటే సప్లై పెరుగుదల ఎక్కువ ఉంది. సప్లై ఈజ్ గ్రేటర్ దాన్ ది డిమాండ్. ఇంక్రీజింగ్ ఆఫ్ సప్లైలో పెరుగుదల డిమాండ్ పెరుగుదల కంటే ఎక్కువ. ఎవరు ఎక్కువ? సప్లైయే ఎక్కువ. ఇక్కడ చూసుకోండి కావాలంటే సప్లైలో మార్పు ఎక్కువ ఉంది. ఈ డిస్టెన్స్ చూసారు ఎక్కువ ఉంది లేదో? ఇక్కడ చూడండి డిస్టెన్స్ కనుక చూపిస్తున్నాం, ఎక్కువ డిస్టెన్స్ వచ్చింది. ఎందుకని? సప్లైలో మార్పు ఎక్కువ ఉంది. కానీ డిమాండ్ ఉంది చూసారా, డిమాండ్ కూడా పెరిగింది, కానీ ఎంత పెరిగింది? సప్లై కంటే తక్కువే పెరిగింది. అందువల్ల ధరలో మార్పు 3 నుంచి 2కి అంటే కొద్దిగా తగ్గింది, సప్లై పరిమాణం పెరిగింది. సప్లై ఎక్కువ ఉంది కాబట్టి సహజంగా ధర తగ్గుతూ ఉంటుంది అన్నమాట. సప్లైలో పెరుగుదల డిమాండ్లో పెరుగుదల చూసినట్లయితే సప్లైలో పెరుగుదల కంటే డిమాండ్ పెరుగుదల ఎక్కువ. ఇంక్రీజింగ్ ఆఫ్ సప్లై ఈజ్ లెస్ దాన్ డిమాండ్ ఇంక్రీజింగ్. అది డిమాండ్ పెరుగుదల సప్లైలో పెరుగుదల కంటే ఎక్కువ.
అందుకు ఇందాక చెప్పి మనకు ఈ డిస్టెన్స్ చూడండి, డి నుంచి D1కి ఇక్కడ పెరిగింది. ఇందాకేమో ఎస్లో డిస్టెన్సు పెరిగింది, ఎందుకని సప్లై ఎక్కువ కాబట్టి. ఇప్పుడేమో డిమాండ్ ఎక్కువ కాబట్టి సప్లై కూడా పెరిగింది, కానీ డిమాండ్ కంటే తక్కువ పెరిగింది కాబట్టి ఈ డిస్టెన్స్ ఎక్కువ ఉంది. ఇక్కడ ఈ కేసులో ఏమైంది, ధర 3 రూపాయల నుంచి 4 రూపాయలకి పెరిగింది, క్వాంటిటీ 8 నుంచి 14కి పెరిగింది. సప్లై క్షీణించింది, డిమాండ్ పెరిగింది. అప్పుడు ఏమైంది, సప్లై క్షీణించింది, ఎస్ నుంచి S1కి పైకి వెళ్ళింది, ఇది క్షీణించినటువంటిది. డిమాండ్ పెరిగింది, డి నుంచి D1కి పెరిగింది, ఇది పెరిగింది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి పెరిగింది, ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి తగ్గింది. సప్లై తగ్గుదల, డిమాండ్ పెరుగుదల. ఆ సమయంలో ధర 3 నుంచి 5కి తగ్గింది, క్వాంటిటీ మాత్రము 8గానే ఉంటుంది, క్వాంటిటీ స్థిరముగా ఉన్నది. ఎందుకని, రెండు కూడా ఒకటే. సప్లై క్షీణించిన, డిమాండ్ వృద్ధి చెందిన, రెండు ఆ సమయంలో క్వాంటిటీ సమానంగానే ఉంటుంది, మార్పు కేవలము ధరలోనే ఉంటుంది. ఇంకపోతే సప్లై క్షీణించింది, డిమాండ్ పెరిగింది. అయితే సప్లైలో క్షీణత డిమాండ్ పెరుగుదల కంటే ఎక్కువ. అందుకని ఈ రేఖ ఏమైంది చూసారా, ఎస్ నుంచి S1కి తగ్గుదల ఎక్కువగా ఉంది, కానీ పెరుగుదల డి నుంచి D1కి పెరుగుదల తక్కువగా ఉంది. ఈ డిస్టెన్స్ తక్కువ, ఈ డిస్టెన్స్ ఎక్కువ, అందుకని చూపించుకున్నాం. కానీ ధర ఏమైంది, 3 రూపాయల నుంచి 5 రూపాయలకి పెరిగింది, క్వాంటిటీ 8 నుంచి 6కి తగ్గింది. అంటే డిమాండ్లో పెరుగుదల తక్కువగా ఉంది కాబట్టి, సప్లై క్షీణించింది కాబట్టి సప్లైలో పెరుగుదల కూడా తక్కువగానే ఉన్నది, క్షీణ తక్కువగానే ఉంది. క్షీణించింది కాబట్టి పరిమాణం కూడా సప్లై క్షీణించింది. ఇక్కడ ధర మాత్రం 3 నుంచి 5కి పెరిగింది. ఇక్కడ ఏమైంది, సప్లై క్షీణించింది, డిమాండ్ పెరిగింది. అయితే సప్లైలో క్షీణత డిమాండ్లో పెరుగుదల కంటే తక్కువ, అంటే డిమాండ్ పెరుగుదల ఎక్కువగా ఉన్నది. అందుకనే ఇది చూడండి, ఈ డిస్టెన్స్ ఎక్కువగా ఉన్నది, డి నుంచి D1కి పెరిగింది. సప్లై క్షీణించింది, ఎస్ నుంచి S1కి క్షీణించింది, ఈ డిస్టెన్స్ తక్కువ ఉంది. ఎందుకని, గ్రేటర్ ఇది లెస్ దాన్ D1, లెస్ దాన్ డి, ఆ రకంగా ఇక్కడ ఉందన్నమాట. ఇది 3 రూపాయలు నుంచి 5 రూపాయలకి పెరిగింది, ఇదేమో 8 రూపాయలు, 8 వస్తువుల నుంచి 10 వస్తువులకి క్వాంటిటీ పెరిగింది. ఇక్కడ ధర పెరిగింది, క్వాంటిటీ పెరిగింది. ధరలో పెరుగుదల ఎక్కువ, క్వాంటిటీలో పెరుగుదల ఉంది కానీ తక్కువగా పెరుగుదల ఉన్నది. ఎందుకంటే సప్లై క్షీణించింది కాబట్టి. ఇక్కడ సప్లై పెరిగింది, డిమాండ్ క్షీణించింది. అయితే రెండు కూడా సమానము. పెరిగినటువంటి సప్లై అంటే ఎస్ నుంచి S1 పెరిగిన సప్లై, క్షీణించిన డిమాండ్ రెండు కూడా సమానమే. ఆ సమయంలో కూడాను ధర తగ్గింది, క్వాంటిటీ సమానంగా ఉన్నది. ఈ రకంగా క్షీణించినటువంటి డిమాండ్, పెరిగినటువంటి సప్లై. ఇక్కడ ఏమైంది, సప్లై పెరిగింది, డిమాండ్ తగ్గింది. అయితే డిమాండ్లో తగ్గుదల, సప్లైలో పెరుగుదల ఎక్కువ, తగ్గుదల కంటే ఎక్కువ. అంటే సప్లైలో ఉన్నటువంటి పెరుగుదల డిమాండ్లో ఉన్నటువంటి క్షీణత కంటే కూడా ఎక్కువగా ఉన్నది. అందుకనే ఇక్కడ ఏమైంది, మనకు ఎస్ నుంచి S1కి ఎక్కువగా ఉన్నది, పెరుగుదల కదా, సప్లై పెరిగింది కాబట్టి ఎక్కువగా పెరిగింది. డిమాండ్ కంటే కూడా పెరిగింది, డిమాండ్ కూడా ఏమైంది, డి నుంచి D1 తగ్గింది, క్షీణించింది కాబట్టి, యారో మార్క్ కిందకు ఉంది, క్షీణించింది కాబట్టి. ఆ రకంగా 1 నుంచి 3కి మనకు వస్తువు ధర 3 నుంచి 1 రూపాయలు తగ్గిపోయింది, క్షీణించింది ధర. కానీ వస్తు పరిమాణము 8 నుంచి 10కి పెరిగింది. ఇది ఒక